ఇది ఆయుర్వేద ధూమపానం గురించిన ఒక క్లుప్తమైన సారాంశం. సాధారణంగా స్మోకింగ్ అనగానే ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు కదా. కానీ హానికరమైన పొగకు బదులుగా నిజంగా ఆరోగ్యాన్నిచ్చే పొగ కూడా ఒకటుంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. నిర్దిష్టమైన మూలికలతో చేసే ఈ ఆయుర్వేద స్మోకింగ్ మన శరీరంలోని వాత, కఫ దోషాలను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. మొదటిగా, ఈ న్యాచురల్ ఇన్హేలర్ను మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొంచెం గుగ్గులు, వచ్చపొడి, పసుపు ఇంకా మిరియాల పొడిని ఒక పల్చటి గాజుగుడ్డలో ఉంచి దారంతో చుట్టి మంటపై వెలిగిస్తే సరిపోతుంది. బయట మార్కెట్లో దొరికే కెమికల్ ఇన్హేలర్లకు బదులుగా ఇది మన సొంత న్యాచురల్ ఆయుర్వేదిక్ ఇన్హేలర్ అన్నమాట. రెండవది, దీన్ని పీల్చే విధానం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక ఉందండోయ్. ఈ మూలికల పొగను ముక్కు ద్వారా నెమ్మదిగా పీల్చి కేవలం నోటి ద్వారా మాత్రమే వదలాలి. మనం గాలి పీల్చిన మార్గం గుండానే వదులుతాం కదా, మరి ఇక్కడెందుకలా చేయకూడదు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పొరపాటున ముక్కు ద్వారా ఈ పొగను బయటకు వదిలితే అది మీ కళ్లకు చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. చివరిగా మూడవది, దీని ఉపయోగాలు మరియు సరైన సమయం. శరీరంలో పేరుకుపోయిన వాత, కఫాల వల్ల వచ్చే సైనస్, గొంతు చికాకు, కఫం ఇంకా బ్రెయిన్ ఫాగ్ లాంటి సమస్యలు దీనివల్ల ఇట్టే మాయమైపోతాయి. ముక్కులో కఫం పోతే మనసు ఎలా రీబూట్ అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా? స్పష్టమైన శ్వాసకు మన ఆలోచన స్పష్టతకు చాలా దగ్గరి సంబంధముంది. అందుకే ఉదయాన్నే పళ్ళు తోముకున్న తర్వాత దీన్ని చేయడం చాలా బెస్ట్. సరైన మూలికలు, తగిన జాగ్రత్తలతో ఉదయాన్నే చేసే ఈ ఆయుర్వేద ధూమపానం మీ శ్వాసకోశ సమస్యలను పారద్రోలి మీ మెదడును పూర్తిగా రీబూట్ చేస్తుంది.